గత 10 ఏళ్లుగా ఉండవల్లి ప్రాంతంలో కరకట్ట సమీపంలో ఉన్న లింగంనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నారు. మరి తన శాశ్వత చిరునామాని ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన అమరావతి ప్రాంతంలో వెలగపూడి గ్రామంలో ఉన్న వెలగపూడి రెవెన్యూ సంబంధించిన 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తా ఉన్న పరిస్థితి. అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్‌లో రైతులు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు దాదాపు 25,000 చదరపు గజాల భూమిని కొనుగోలు చేసి శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు తన నివాసాన్ని అమరావతి ప్రాంతంలోనే నిర్మించుకునే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి మట్టి శాంపిల్స్ను కూడా తీసుకుని భవనాలు కానీ అలాగే దీనికి సంబంధించి మిగతా విషయాలన్నింటిలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పటికే ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇదే ప్రాంతానికి అంటే వెలగపూడి గ్రామానికి సంబంధించిన కొంతమంది రైతులు మనతో కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు సీతారామయ్య అండి. ఎక్కడ సార్ మీది? మాది వెలగపూడి గ్రామవాసిని, వెలగపూడి రైతుని కూడా అండి. ఏంటి సార్ మరి ఇక్కడ వెలగపూడి రెవెన్యూకి సంబంధించి దాదాపు 25,000 చదరపు గజాల భూమిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఇదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ముఖ్యంగా ఈ భూమికి సంబంధించి ప్రత్యేకత ఏంటి అసలు? ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు కలిపి 25 ఎకరాలు ఇస్తే ఆ 25 ఎకరాలకి రిటర్నింగ్ ప్లాట్లుగా రెసిడెన్షియల్ 25 గజాలు వచ్చిందండి. 25,000 గజాలు వచ్చింది దానికి. 25,000 గజాలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రకారంగా న్యాయబద్ధంగా రైతుల అంగీకారంతో కొనుగోలు చేశారండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళ దగ్గర లాక్కోవటము, పేదల మొత్తాన్ని లేపేయటము, వాళ్ళని అనామకులు చేయకుండా చుట్టూతో ఉన్న రైతులు ఇవ్వండి ప్లాట్లు మొత్తం. రైతుల మధ్యలో ఇక్కడ ఉన్న రైతులకు సంబంధించిన మధ్యలో ఆయన ప్లాట్లు కొనుక్కున్నాయండి. ఇది రాజధాని 34,000 ఎకరాలలో ఇది నడిమధ్య అండి చెప్పాలంటే. అమరావతి రైతులుగా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం, హ్యాపీగా అండి. ఈ చుట్టుపక్కల మొత్తం అండి ఇక్కడ ఇప్పుడు రేపు కట్టబోయేది అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ, హైకోర్టు కానీ శాశ్వతమై అక్కడ కడతారండి. ఇప్పుడేమో తాత్కాలికంగా హైకోర్టు అక్కడ ఉంది, ఎన్జిఓస్ బిల్డింగ్ ఉంది, అక్కడ ఎన్ఐడి ఉంది, ఆడ విట్టి కాలేజీ ఉంది, ఇక్కడ తాత్కాలిక సచివాలయం ఉంది, ఆడ ఐఏఎస్ క్వార్టర్స్ ఉన్నాయండి. కారణం ఏంటంటే రేపు బాబు గారు ఇక్కడ ఇల్లుండి కట్టుకుంటే కనుక అక్కడ ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకుంటే కనుక ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మొత్తం ఇక్కడ ఉండి పరిపాలన జరిగిద్దండి. పరిపాలన శరవేగంగా జరిగిద్ది. శరవేగంగా జరిగినప్పుడు అమరావతి అభివృద్ధి చెందిద్ది. ఆ అభివృద్ధి చెందినప్పుడు ఈ ఫలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఫలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చెందిందండి. మొన్నటిదాకా అయ్యగారు 5 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా చేశాడండి ఆయన. మరి అంత ముంగల ఆయన మినిస్టర్లు వాళ్ళందరూ ఓదర కొట్టారండి. మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, అమరావతి రాజధాని అని చెప్పి అనేక రకాలుగా మభ్యపెట్టి 2019లో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదని. ఆయన ఒక విజనున్న నాయకుడు అండి. ముందు నేను ఇల్లు కట్టుకుంటే కనుక రైతులు ఏమైపోతారనే ఉద్దేశంతో ముందు రైతులకు ప్లాట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత నేను ఇల్లు కట్టుకోవాలనే సంకల్పంతో ఏం చేశారండి. రేపు 15వ తారీఖు రైతుల ప్లాట్ల డెవలప్మెంట్కి 15వ తారీఖు శంకుస్థాపన జరుగుతున్నాయి. వాటితో పాటు కూడా బాబు గారు కూడా ఇల్లు మొదలు పెడతారని మేము అనుకుంటున్నామండి. అంటే సార్ ముఖ్యంగా మీకు ఇచ్చిన ప్లాట్స్ దగ్గరే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ మధ్యలోనే కొనుక్కోవడం అసలు మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? అంటే మీరున్న చోట ఆయన కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. మాకు అసలు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ మా సందున మా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే అండి, మేము కనిపించని దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే మాకు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు. దేవుడే మా సందున వస్తున్నాడు అంటే మాకు అంతకంటే ఏందండి? మాకు అంతకంటే ఆనందం ఏంది? అమరావతి రైతుగా ఆయన మా సందున మా చుట్టుపక్కల మా దగ్గర ఆయన ఉంటున్నాడంటే చెప్పలేని ఆనందంగా ఉందండి మాకు. మొన్న పేపర్లో చూసిన తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్ వెలగపూడి అనగానే బాబు గారు మా సందున మా దగ్గరలో ఉంటున్నాడంటే అమరావతి రైతుల మధ్య అంటే ఇంకా మేము చెప్పలేమండి. అలా చెప్పలేని ఆనందంగా ఉందండి దానికి. అంత ముంగల దుర్మార్గులండి. లింగంనేని గెస్ట్ హౌస్లో ఉంటే ఏ రకంగా ముంచాలని చూశారండి, ఏ రకంగా ఆగం చేయాలని చూసి
వాడు కరకట్ట కమలాసన్ అంటారు. గేట్లు కూడా ప్రకాశం బ్యారేజీ గేట్లు కూడా పైకి లేపకుండా ఆపరి నుంచి ఆయన ఇల్లు ముంచేసి ఆయన ఏదో రకంగా ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఆయన ఇల్లు ముంచేసి ఇవన్నీ చేయాలని అనేక రకాల దురాగతాలు చేశారండి. వాళ్ళు చేసిన ఎన్ని రకాలుగా చేయాలి దుర్మార్గాలు అన్ని రకాలు చేశారు. ఆ గేట్లలో కూడా పడవలు ఇరికిచ్చారు నీళ్లు పానీకుండా చేయడానికి. వాళ్ళు మేము మర్చిపోలేమండి. అమరావతి రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారండి. వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎన్ని రకాలుగా జరిగింది. బాబు గారు మామూలుగా ఏ రకంగా కానీ అమరావతి అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందింది. సంక్షేమ ఫలాలు కూడా అందరికి వస్తాయి. సంక్షేమాలు అమలు చేస్తానే అమరావతి అభివృద్ధి చేయడానికి ఏషియన్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానీ నాబార్డు వాళ్ళు కానీ మొత్తం ఏదన్నా కానీ అభివృద్ధి చెందిద్ది. రేపు డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు శంకుస్థాపన జరుగుతాయి. మేము అనుకోవడం కూడా బాబు గారి ఇల్లు కూడా త్వరలోనే పూర్తవుతుందండి. ఎందుకంటే ఇక్కడ E6 అండి, 150 అడుగుల రోడ్డు అండి. పక్కనే E6తో ఈ ప్లాట్కు తూర్పు వైపున E6 రోడ్డు ఉందండి. ఇక్కడ 2 ప్లాట్ బాబు గారు కొన్న ప్లాట్కు 2 ప్లాట్లకు అవతల రైతులేనండి. ఆ 2 ప్లాట్లకు అవతల E10 అండి. E10 రోడ్డు అది బారుగా ఇదివరకు ఐకాన్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పాపద్ముడు వచ్చిన తర్వాత మొత్తం దాన్ని పగలగొట్టేశారు. ఆ దిమ్ములు అవన్నీ. ఇప్పుడు ఆ రోడ్డు కానీ వస్తే ఇబ్రహీంపట్నం ఆ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ పోయేవాళ్ళు కానీ ఏదైనా కానీ ఐకాన్ బ్రిడ్జి అది అవుతాయి. అన్ని రకాల హంగు ఉంది. ఆ N10 రోడ్డు కూడా విట్ కాలేజీకి వెళ్తుందండి. ఈ E6 ఏమో ఇటు తాతగారి సచివాలయానికి కానీ ఇప్పుడు శాస్త్రి హైకోర్టులకు కానీ ఏదైనా పోవడానికి బాగుంటుంది. జడ్జీస్ కూడా ఇక్కడే ఉంటారండి. వెళ్ళాలి కానీ ఏదైనా కానీ అన్ని రకాల పూర్తి హంగులతో ఉంది. బాబు గారు కూడా అన్ని రకాలుగా చూసుకొని ఉద్దేశంతో ఏడ ఇల్లు కట్టుకుంటున్నాడు. దీనికి మాకు చాలా ఆనందంగా ఉంది. అమరావతి రైతుగా అమరావతిలో బాబు గారు ఇల్లు కట్టుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ల్యాండ్ పూలింగ్లో రైతుల దగ్గర నుంచి పొలాలు ఇచ్చిన రైతులకి ఎక్కడైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారో అదే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లుకి నిర్మాణానికి పొలం కొనుక్కోవడం, ఈ సైట్లో ఇల్లు నిర్మించడం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర అయితే ఈ భూమిని కొనుక్కున్నారో కొనుగోలు చేశారో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కూడా ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి, మీ పేరు? మా పేరు కంచెర్ల జగన్మోహన్ రావు. సార్ ఏంటి సార్ అసలు మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు భూమిని కొనుగోలు చేయటం, ఈ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కట్టుకోవడానికి సన్నాహాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తోంది మీకు అసలు? మాకు మా తాతగారు ఒక రాజకీయ నాయకుడు. 1959 నుంచి ఆయన ఒక రాజకీయ నాయకుడు. మరి కృష్ణానది కరకట్ట పోపించింది కూడా కొత్త రకరామయ్య గారు, కంచెర్ల అంజయ్య గారు, మా తాతగారే కంచెర్ల అంజయ్య గారి మా తాతగారు ఇద్దరు కలిసి ఆనాడు కరకట్ట నిర్మాణం చేశారు. మరి దాంట్లో ఈయన భూమి కూడా ఎంతో భూమి సేకరించాడు. ఈయన కూడా అంజీ గారు కూడా కరకట్ట పోయడానికి ఆ బారుకి భూములు సేకరించి కరకట్ట పోసాడు. మరి అట్టానే మా ఊరు కరెంట్ లేదంటే ఆయనే ఫస్ట్ మా ఊరు కరెంట్ తెచ్చింది. ఆయన తుళ్ళూరు మండలంలో ఆయన కొత్త రఘురామయ్య గారు మరి వీళ్ళందరితో సాన్నిధ్య సంబంధాలతో పెట్టుకొని కొన్ని పనులు చేయించాడు. అసలు మా ఊరికి తెల్లవడ్డ బియ్యం ఒడ్డు తీసుకొచ్చింది కూడా ఆ అంజీ గారే, మా తాతగారైనా కంచెర్ల అంజీ గారేను. మరి ఈ రాజధాని వచ్చిన పరిధిలో ఆయన కోడలు గారు కంచెర్ల శాంతకుమారి గారు ఎనానమస్ ప్రెసిడెంట్ ఈ గ్రామానికి. మరి ఆనాడే ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఓపెనింగ్ శంకుస్థాపన చేయించారు మన తాత్కాలిక అసెంబ్లీకి. మరి అట్లాంటి రాజకీయ నాయకుడు భూమి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావాలని కోరుకుంటే ఆయన కొనుగోలు చేస్తాను, మీ భూమి మాకు కావాలి, మధ్యలో ఉంటుందని వాళ్ళని పంపిస్తే మా వాళ్ళతో నేను అన్నా, ఎందుక మీరు అమ్మటం ఎందుకు భూమి అని అంటే, కాళ్ళే చంద్రబాబు గారు అడుగుతున్నారు కదా, మన తాతగారు రాజకీయ నాయకుడిగా మళ్ళీ ఇలా ఇంకో రాజకీయ నాయకుడి చేతులు ఇవ్వటం మంచిదే కదా, మనకి మన రాజధానిది, దానికోసం ఎన్నో మనం మొన్నటిదాకా శిబిరాలు నిర్వహించాం, అందుకని చెప్పి ఇస్తున్నాంలే అని చెప్పాడు వాళ్ళ పెద్దబాబు ఓంకారు. ఇది రాజకీయంగా ఉన్న కుటుంబం నుంచే ఇంకో రాజకీయ కుటుంబానికి వెళ్ళింది. దానికి మేము సంతోషపడుతున్నాం చంద్రబాబు గారు కొనుగోలు చేసినందుకు. మరి ఇది 60 ఎకరాల భూమి రైతు ఈయన, ఎవరు మా తాతగారు అంజీ గారు. చంద్రబాబు గారు అడిగిన వెంటనే ఈయన ఏ మీటింగులు చెప్పకుండా పొలం ఎంబటే ఇచ్చేశారు. 60 ఎకరం భూమి ఇచ్చేశారు. ఆ 60 ఎకరం భూమిలోదే ఇక్కడ ఈ 25 ఎకరాల దాంట్లోది 25,000 గజాల ప్లాట్ ఇస్తే ఈ ఒక్క ప్లాట్ నచ్చింది చంద్రబాబు గారికి. అదిగాక చంద్రబాబు గారు కానీ వాళ్ళ మనుషులు గారు ఆలోచించింది ఏంటంటే, వీటన్నిటికీ మధ్యలో ఉంది, ఇది 5 గ్రామాలకు మధ్యలో ఉంది. అయినేలు, చాకమూరు, నేలపాడు, తుళ్ళూరు, రాయపూడి, ఎలగపూడి మంచి సెంటర్లో ఉంది. మళ్ళీ అదిగాక హైకోర్టు,
మరి ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఇటు ఆఫీసర్స్ క్వార్టర్స్ మొత్తం మధ్యలో ఉంది. ఇటు కాలేజీకి ఇటుగా మొత్తం 2 కిలోమీటర్ల లోపల ఈ స్థలం ఉంది. దీనికి దాన్ని బట్టి ఆయన ఇదే కావాలని కోరుకుంటే ఇదే ఆయనకి రేటు కట్టియడం జరిగింది. అంటే ఇప్పటివరకు కూడా రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేదు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఎన్నో ఆరోపణలు చేశారు. మరి ఈ స్థలం కొనుగోలు తర్వాత వాటి ఆరోపణలన్నింటిలో కూడా చెక్ పట్టినట్టు అయిందంటారా? ఇంకొక విషయం, వాళ్ళు ఇప్పుడు చెప్పడం కాదు, 19లోనే చెప్పారు చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు బ్రహ్మాండ. జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి లాగా కాలువ కట్ల మీద ఉన్న పేదవాళ్ళని గుడిచెలను లేపేసి రోడ్లు బ్యానేజ్ చేయట్లా. ఇలా ఆయన కొన్న దాంట్లో ఎటు నుంచి ట్రాఫిక్ వచ్చినా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవడానికి లేదు, ఏ రోడ్డు బ్యాన్ వేయడానికి లేదు. అటువంటి స్థలాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఎంచుకొని బ్రహ్మాండమైన స్థలాన్ని కాబట్టి ఆయన 1-2 సార్లు అడిగితే మా వాళ్ళు కూడా మెత్తబడి మరి ఇవ్వాలి, మన ముఖ్యమంత్రి గారు కదా ఇవ్వాల్సిందని అని చెప్పి నేను అడిగా, ఎందుకని మీరు అమ్ముకోవడం దేనికి అమ్ముతున్నారని. కాదులే, మరి ముఖ్యమంత్రి గారు కదా, మనం రాజధాని కోసం పోరాడాము, మనకి వెనక నుంచి కాతిగుర్తో రాజకీయ చైతన్యం ఉన్న కుటుంబం కదా, మరి మనం చంద్రబాబు గారికి ఇవ్వాల్సిందని చెప్పి మా వాళ్ళు ఇచ్చేశారు. దీంట్లో ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు సేఫ్ సైడ్ ఏందని జనం అందరూ అనుకోవచ్చు. 4 పక్కల రోడ్లు ఉంది దీనికి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవడానికి లేదు. ఎంతమంది మంత్రులు వచ్చినా, ఎంతమంది ఈ రాష్ట్రం సగం మంది వచ్చినా కానీ ఇక్కడ ఏమి ఒక్క రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా బ్యాన్ వేసే పని లేదు, ఎవరిని ఆపమనే పని లేదు, ఎవరిని వద్దనే పని లేదు. అట్లాంటి దాంట్లో స్థలంలో ఏరి కోరి చంద్రబాబు నాయుడు గారు ఇదే కావాలని 1-2 సార్లు కావాలని కోరుకున్నాడు. ఆయన ఇదే కొనుక్కున్నాడు. చివరికి గ్రామస్తులందరూ కూడా సంతోషం బ్రహ్మాండంగా, మా గ్రామానికి బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మా ఎలగపూడి అసలు అంజీ గారు కరకట్టపోసాడంటే, అంజీ గారు ఈ జిల్లా కాదు, కృష్ణా జిల్లాకు కూడా తెలుసు. కంచెల అంజీ గారు అంటే కృష్ణా జిల్లాకు తెలుసు, గుంటూరు జిల్లా మొత్తానికి తెలుసు. మరి ఆయన అందరికీ సుప్రసిద్ధుడే కదా. ఆయన గతించిపోయాడు. ఇలా వాళ్ళ అబ్బాయి సాంబశివరావు ఉన్నాడు, మళ్ళీ ఆయన మనవాళ్ళు ఓంకార్ గారు, కిరణ్ గారు, మరి ఆ శాంతమ్మ గారు అందరు కలిసే బ్రహ్మాండంగా ఆయనకి అమ్మారు. ఆయన కొనుక్కున్నాడు. దీంట్లో ఎట్లాంటిది దీని సందేహాలు లేవు. బ్రహ్మాండంగా ఇక్కడ కట్టుకోవటం మా యలగపూడి గ్రామం ప్రజల మొత్తానికి ఎంతో ఆనందదాయకంగా ఉంది. సో ఇది పరిస్థితి. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు కానీ గ్రామస్తులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ నేపథ్యానికి సంబంధించిన నాయకులకి సంబంధించిన ఈ భూమిని మళ్ళీ రాజకీయ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేస్తాను అని చెప్పేసి అనగానే ఎలాంటి షరతులు పెట్టకుండా, రెండో మాట మాట్లాడకుండా కుటుంబ సభ్యులకి తన భూమిని కొనుగోలు చేసినట్టుగా ఆ కుటుంబానికి సంబంధించిన రైతు కూడా ప్రస్తుతం మనతో చెప్తున్నారు. అలాగే ఆ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం 4 రోడ్లు ఉండటం, V6 రోడ్డు కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్న భూమికి ఆనుకునే ఉండటం, ఎలాంటి ఎంతమంది ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు అంటే చాలామంది వస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కానీ, అలాగే మీటింగ్ల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు లేకుండా ఈజీగా ఉండేటట్టుగా ఇక్కడ 4 రోడ్ల మధ్యలో ఉన్న భూమిని చంద్రబాబు నాయుడు గారు ఎంచుకోవడం, అలాగే అది కొనుక్కోవడం, అలాగే దీనికి సంబంధించి శాశ్వత రాజధానికి ఏర్పడిన అమరావతిలో శాశ్వత హైకోర్టు కానీ, శాశ్వత సెక్రటేరియట్ కానీ, అలాగే ఇక్కడ విక్ట్ యూనివర్సిటీ కానీ, ఇక్కడ సంబంధించిన NGO భవనాలకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం ఇది. ముఖ్యంగా ఏదైతే రైతులు ల్యాండ్ పూలింగ్లో భూమినిచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్లోనే ఏదైతే అమరావతి రైతులు త్యాగం చేసిన భూమి మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇల్లు కట్టుకుని వాళ్ళ మధ్యలోనే నివసించడానికి చంద్రబాబు నాయుడు గారు సన్నాహాలు చేస్తూ ఇక్కడ నిర్మాణాలను కూడా శరవేగంగా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే కుటుంబ సభ్యులకి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనకు తెలుస్తూ ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా 1-2 సంవత్సరాల మధ్యలోనే ఇక్కడ తన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శివప్రసాద్, గగనం మీడియా, వెలగపూడి.